ముంబై ఇండియన్స్ 14 ఏళ్ల చెత్త రికార్డును చెరిపేసింది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఈ రోజు కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2012 తర్వాత మొట్టమొదటిసారి విజయంతో సీజన్ను స్టార్ట్ చేసింది. రోహిత్ శర్మ, రియాన్ రికిల్టన్ అద్భుతమైన బ్యాటింగ్తో ముంబై ఇండియన్స్ 220 పరుగుల టార్గెట్ను చాలా ఈజీగా చేసింది. మరోవైపు కేకేఆర్ బౌలింగ్ ఫెయిల్యూర్తో 220 రన్స్ చేసిన టార్గెట్ను కాపాడుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఓపెనర్స్ అజింక్య రహానే, ఫిన్నెలన్ కేకేఆర్ కు చాలా అద్భుతమైన స్టార్ట్ అందించారు. కేవలం 5.2 ఓవర్స్ లోనే 69 రన్స్ యాడ్ చేశారు. స్పిన్నర్స్, పేసర్స్ ఎవ్వరు బౌలింగ్ చేసినా బౌండరీస్ తో డీల్ చేశారు. డేంజరస్ గా మారుతున్న ఈ పార్ట్నర్షిప్ ను శార్దుల్ ఠాకూర్ బ్రేక్ చేశాడు. ఫిన్నెలన్ అవుట్ చేసి ముంబైకి ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన కెమెరన్ గ్రీన్ త్వరగా అవుట్ అయినప్పటికీ నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన రఘువంశీ, రహానేకు మంచి సపోర్ట్ అందించాడు. అయితే అదే సమయంలో ఎంఐ బౌలర్స్ కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ స్కోర్లో వేగం కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో స్కోర్లో వేగం పెంచే క్రమంలో 67 రన్స్ చేసిన అజింక్య రహానే అవుట్ కాగా, తర్వాత బ్యాటింగ్ వచ్చిన రింకు సింగ్, రఘువంశీతో కలిసి కేకేఆర్ స్కోర్ను 220 పరుగులకు చేర్చాడు. ముంబై బౌలర్స్ లో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశాడు. జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ ఏమీ తీయకపోయినా చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేశాడు. ఇక ఆ తర్వాత 221 రన్స్ టార్గెట్ ను చేసే క్రమంలో ముంబై ఓపెనర్స్ రోహిత్ శర్మ, రియాన్ రికిల్టన్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయారు. మొదటి ఓవర్ నుంచి కేకేఆర్ బౌలర్స్ పై అటాక్ చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ వింటేజ్ రోహిత్ ను గుర్తు చేశాడు. దాంతో ముంబై పవర్ ప్లేలోనే 1 వికెట్ కూడా నష్టపోకుండా 80 రన్స్ చేసింది. ఇక పవర్ ప్లే తర్వాత మరింత వేగంగా ఆడిన ఈ జోడీ 8.1 ఓవర్స్ లోనే ముంబైని 100 రన్స్ దాటించారు. ఈ క్రమంలో రోహిత్ 23 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోగా, రియాన్ రికిల్టన్ సైతం 24 బాల్స్ లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే సెంచరీ చేసేలా కనిపించిన రోహిత్ శర్మను ఎట్టకేలకు వైభవ్ అరోరా అవుట్ చేయడంతో ఫస్ట్ వికెట్ కు నమోదైన 148 రన్స్ పార్ట్నర్షిప్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ త్వరగా అవుట్ అయినప్పటికీ తిలక్ వర్మ, నమందీర్, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ విజయాన్ని పూర్తి చేశారు. చివర్లో కేకేఆర్ బౌలర్స్ కాస్త కంబ్యాక్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ముంబై రిక్వైర్డ్ రేట్ చాలా తక్కువగా ఉండడంతో ఏం లాభం లేకుండా పోయింది. ఇక ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన శార్దుల్ ఠాకూర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.